సో ఇంకా ఇప్పుడు కొత్తగా రాబో తరం ఏం రాబోతుందట, అది ఇంకా ప్రత్యక్షం కాల. ఏంటది? ఏ అయ్యట. అది ఏం చేస్తుందో మనకింకా తెలియదు. ఇలాంటి ఊరి ఒక్కొక్క యుగానికి ఒక్కొక్కటి మనుషుల్ని పాడు చేస్తూ ఉన్నాయి. తరాలు ఒక్కొక్క తరం మారే కొద్దీ జీవితం చాలా సవాళ్ళుతో ఉంది. ఒకప్పుడున్న వాళ్ళు జీవించినంతగా, ఒకప్పుడున్న వాళ్ళు వారి విశ్వాసం కాపాడుకున్నట్టుగా, ఒకప్పుడున్న వారు వారి జీవితంలో ఒక ధ్యేయం కలిగి ముందుకు సాగలిగినట్టుగా ఆ తర్వాత తరాల్లో అలాంటి అవకాశాలు లేవు. నిజానికి ఈ తరంలో ప్రభువుకు నమ్మకంగా జీవించే వాళ్ళని అభినందించాలా కదా, ఇంతకుముందున్న వాళ్ళతో పోలిస్తే. ఎందుకంటే అప్పుడున్న వాళ్ళకి నిజానికి ఇన్ని లేవు, ఇన్ని ఊరులు లేవు. ఈ దినాల్లో ఎన్నో రకాలు మన ముందు కనిపిస్తూ ఉన్నాయి.